ఇప్పుడే అందిన వార్త తెలంగాణ గ్రామ పంచాయతీ ఎలక్షన్ తేదీలు ఖరారు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. ఓవైపు కులగణన కోసం బీసీ కమిషన్ స్థానిక ఎన్నికల నిర్వహణపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ కసరత్తు చేసింది. ఈ సమయంలో కూడా కాంగ్రెస్ సైతం సంస్థాగతంగా గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది. కొత్తగా పీసీసీ చీఫ్గా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా దీపదాస్తో పాటు ఏఐసీసీ నుంచి వచ్చిన బాధితులు విశ్వనాథుని ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇక గాంధీ భవన్ వేదికగా శనివారం నుంచి అన్ని జిల్లాల్లో పార్టీ నేతలతో రివ్యూ మీటింగ్ అయితే షెడ్యూల్ ఖరారైంది. తొలి రోజున వరంగల్, అదేవిధంగా కరీంనగర్ జిల్లాలు, నిజామాబాద్ జిల్లాలతో సమీక్ష జరగనుంది. మొత్తం వారం రోజుల్లో జిల్లా స్థాయి సమావేశాలు కంప్లీట్ చేసిన తర్వాత మండల స్థాయి సైతం నిర్వహించి ఈ కొత్త కమిటీలను పీసీసీ ఏర్పాటు చేయనుంది. ఇప్పుడున్న కమిటీలన్నీ రద్దు చేయడంతో కొత్త కమిటీల్లో సమర్థులైన వారికి నియమించాలని భావిస్తుంది. ఈ కమిటీలో కూర్పులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా భాగస్వామ్యం చేయాలనుకుంటుందట. సో ఈ సమావేశాలకి ఏదైతే సమావేశాలు హాజరు కానున్నారన్నమాట. పార్టీ కోసం కష్టపడిన వారికి పదులు. లోకల్ బాడీ ఎలక్షన్లు అంటే ఆ గ్రామ సర్పంచ్ ఎన్నికలు ప్రభుత్వం తరఫున సన్నాహాలు ప్రారంభం పెట్టిందనమాట. పార్టీ ఇప్పటి నుంచి సరైన అభ్యర్థులు నిలబెట్టడానికి కసరత్తు మొదలుపెట్టింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరుగుతున్నప్పటికీ సర్పంచ్, వార్డ్సభ్యుల, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం పార్టీలతో సంబంధం లేకుండా జరుగుతాయి. కాబట్టి దీంతో పార్టీ నైతిక మద్దతు గెలిచే అవకాశం ఉన్న స్థానిక లీడర్లు ఎంపిక చేయడంపై పీసీసీ దృష్టి సాధించింది. ప్రతిపక్షాలకు విజయ అవకాశాలు లేకుండా కాంగ్రెస్ ఒకంత అడ్వాన్స్లో ఉండేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆలోచిస్తుంది. గతంలోని పోటీ చేసి ఓడిపోయిన వారితో పాటు వివిధ కార్పొరేషన్లో బాధ్యతలు నిర్వహించిన వారు, స్థానికంగా ప్రజల్లో గుర్తింపున్న లీడర్లు ఎంపిక చేయాలనుకుంటుంది. పార్టీలో యాక్టివ్గా పాల్గొనడంతో పాటు ప్రజల విశ్వాసాన్ని చురగొన్న వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నది పీసీసీ ఆలోచన. ఇంతకాలం పీసీసీ చీఫ్గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కార్యకర్తలు, స్థానిక లీడర్లు పార్టీల కోసం కష్టపడి అధికారం తీసుకొచ్చినందున వారి సేవలను గుర్తించేలా పదవులు కట్టబెట్టినట్లు ఓపెన్గా ప్రకటించారు. పరిగణలోకి అన్ని స్థాయిలో నేతల విశ్వాసాలు. మొత్తానికైతే తొందరలోనే ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి. ఎందుకంటే 2-3 నెలల తర్వాత పూర్తి స్థాయిలో కూడా బీసీ కులగణన ఆల్రెడీ నడుస్తుంది, కంప్లీట్ అయిపోతుంది. తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధమవుతుందంటే తొందరలోనే మనకు దీన్ని బట్టి చూస్తున్నట్లయితే పూర్తి స్థాయిలో స్థానిక ఎన్నికలు అయితే జరగబోతున్నట్లు. ఇందులో ప్రధానంగా ఏదైతే అమలైన సంక్షేమ పథకాలు, గ్రామ స్థాయిలో ప్రజలకు చేసిన ఫలాలు, వాటి ద్వారా లబ్ధి పొందిన అంశాలు ఇప్పటి నుంచి జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. హాట్ టాపిక్గా మారిందనమాట టాపిక్.